మోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. రాజమండ్రి, అనకాపల్లిలో జరిగే ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని 3 గంటల 30 నిమిషాలకు వేమగిరిలో, 5 గంటల 45 నిమిషాలకు రాజుపాలెంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి విశాఖ విమానాశ్రయానికి వెళ్లి అహ్మదాబాద్ వెళ్తారు. ఈ సభలో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. పీఎం టూర్ సందర్భంగా బహిరంగ సభలకు భారీ ప్లాన్ చేస్తున్నారు నాయకులు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంశంపై రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, పవన్ మాటలు నమ్మవద్దని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తెలిపారు. టీడీపీకి ఓటమి దగ్గరవుతుందని రోజురోజుకి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు పవన్ తోడయ్యారని, ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన భూములు జగన్ దోచుకుంటున్నారని చెప్పడం అబద్ధమన్నారు. స్టాంప్ రిజిస్ట్రేషన్ తప్పైతే పవన్ ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్ కూడా తప్పేనని తెలిపారు. అలాగైతే ఎన్నికల బరిలో నుంచి కూడా పవన్ తప్పుకోవాలని సవాల్ విసిరారు నాగార్జున యాదవ్. విధానం అనేది లోపభూయిష్టమైతే, ఈ స్టాంపు మీద క్రయ విక్రయాలు జరిగితే ఆ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతాయి అని నువ్వు చేస్తున్నటువంటి ప్రచారం నిజమైతే నువ్వెందుకు ఈ స్టాంప్ ఇచ్చావు? పిఠాపురంలో నీ నామినేషన్ అనేది ఆర్ఓ గారు ఓకే చెప్పారు కదా. ఒకవైపు మాన్యువల్గా ఇచ్చినటువంటి జనసేన ఎంపీ క్యాండిడేట్ది ఓకే అన్నారు, ఒకవైపు ఈ స్టాంపు విధానంతో కొత్తగా వచ్చినటువంటి విధానంలో అఫిడవిట్ ఇచ్చినటువంటి నీ నామినేషన్ కూడా రిటర్నింగ్ అధికారి ఓకే చెప్పాడంటే రెండు చెల్లుతాయని కదా. నువ్వు ఇదే ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని ఈ స్టాంపు పేపర్ మీద వచ్చేటువంటి ఒరిజినల్ డాక్యుమెంటే కరెక్ట్ అయినది, జిరాక్స్ పేపర్ ఇవ్వట్లేదని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నావు పవన్ కళ్యాణ్. ఇటువంటి చండాలమైనటువంటి ప్రచారం చేస్తున్నందుకు, ఇటువంటి విష ప్రచారం చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు నీకు ఎంత ముట్ట చెబుతున్నాడు, ఎంత డబ్బులకి చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయామనే దానికి సాక్షాత్కారం ఈ రెండు అఫిడవిట్లే. ఒక అఫిడవిట్ జనసేన పార్టీ ఎంపీ క్యాండిడేట్ మాన్యువల్ విధాన స్టాంప్ పేపర్లో ఇచ్చాడు. పవన్ కళ్యాణ్, సాక్షాత్ పవన్ కళ్యాణే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి ఈ స్టాంపు విధానంతో అఫిడవిట్ ఇచ్చారు. కాబట్టి రెండు స్టాంపు పేపర్లు, అంటే పాతగా వచ్చినటువంటి స్టాంపు పేపర్ కానీ కొత్తగా వచ్చిన ఈ స్టాంపు కానీ రెండు ఒరిజినలే. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రజలు ఎవరు అపనమ్మకం పెట్టద్దు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో ఈ స్టాంపు విధానంతో తన ఎన్నికల అఫిడవిట్ చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి వాదనలో ఏమాత్రం కూడా సత్యం లేదనే విషయం